శంకరుల వారు అన్నారు. ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకొని ఎప్పుడూ అహంకారంతో తప్పు పనులు చెయ్యవాకు. నీకు ఐశ్వర్యం వచ్చిందనుకుంటున్నావు, ఇది దేవుడిచ్చిన ఐశ్వర్యం రా నాయన. ఆ దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని మళ్ళీ దేవుడి సేవకు వినియోగించి, సమాజ సేవకు వినియోగించి, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవటానికి వినియోగించి, అంతేగాని తప్పు పనులు చేయడానికి ఈ ఐశ్వర్యాన్ని వినియోగించయ్యద్దు. నీకు అధికారం వచ్చింది, పుణ్యం వల్ల అధికారం వచ్చింది. ఈ అధికారాన్ని 10 మందికి ఉపకారం చేయడానికి వినియోగించు, తప్పు పనులు చేయడానికి వినియోగించవాలి. ఈ విధంగా శంకరులు మనకు సామాన్యమైన ఒక వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని నడపాలి అనటానికి అనేక విధమైనటువంటి ఉపదేశములను చేశారు. అందువల్లనే ఆయన యొక్క కీర్తి అజరామరమైపోయింది. ఆయన అవతారమై 12 శతాబ్దముల కంటే ఎక్కువ కాలం గడిచినప్పటికీ కూడా ఇవాళకి ఆయన పేరును మనం అత్యంత భక్తితో ఉచ్చరిస్తున్నాం. ఆయన పేరును అత్యంత ఆదరంతో గౌరవంతో ఉచ్చరిస్తున్నామని అంటే ఆయన మనకు చేసిన ఉపకారం ఎటువంటిది అనే దాన్ని మనం ఊహించుకోవచ్చు. అందువల్ల ఆ శంకరులు ఏదైతే మనకు సన్మార్గం చూపించారో ఆ సన్మార్గంలో మనం వెళ్ళాలి. దానివల్ల మన జీవితాల్ని ధన్యం చేసుకోవాలి, పవిత్రం చేసుకోవాలి. అప్పుడే మన యొక్క ఈ అత్యుత్తమమైన మానవ జన్మ సార్థకమవుతుంది. ఈ మానవ జన్మకు ధన్యత వస్తుంది.